మనం పడుకునే ముందు ఇంటికి తాళం వేశామో లేదో 10 సార్లు చూసుకుంటాం. కాని మన భారతదేశంలోనే ఒక వింతైన గ్రామముంది. అక్కడ ఇళ్లకు తలుపులుండవు, బ్యాంకులకు తాళాలుండవు, కనీసం షాపులకు షట్టర్లు కూడా ఉండవు. అవును, మహారాష్ట్రలోని శనిసింగనాపూర్ గ్రామంలో దొంగతనమనే మాటే వినిపించదు. ఒకవేళ ఎవరైనా దొంగతనం చేస్తే వారు ఆ ఊరు దాటకముందే శనిదేవుడి శిక్షకు గురవుతారని ఇక్కడి ప్రజల నమ్మకం. ఈ భయం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి? వెల్కమ్ టు ఎపిసోడ్ 8. సుమారు 300 ఏళ్ల క్రితం ఈ గ్రామంలో ఒక భారీ వరద వచ్చింది. వరద తగ్గాక ఒక పెద్ద నల్లటి రాయి కొట్టుకొచ్చి ఒక చెట్టుకు తగులుకుంది. స్థానికులు ఆ రాయిని తాకగానే దాని నుండి రక్తం రావడం చూసి షాక్ అయ్యారు. ఆ రాత్రి ఒక గొర్రెల కాపరి కలలోకి శనిదేవుడు వచ్చి, "ఆ రాయి నా స్వరూపం, నన్ను ఈ ఊరిలోనే ఉంచండి. ఇకపై ఈ ఊరిని కాపాడే బాధ్యత నాది" అని చెప్పారట. కాని ఒక కండిషన్ పెట్టారు. తన పైన కప్పు అంటే రూఫ్ ఉండకూడదు, కేవలం ఆకాశమే తనకి నీడ అని చెప్పారు. శనిదేవుడు స్వయంగా తమను కాపాడుతున్నాడని నమ్మిన గ్రామస్థులు అప్పటినుండి తమ ఇళ్లకు ఉన్న తలుపులను తీసివేశారు. ఇక్కడ మీకు ఎక్కడా కన్నం వేసిన ఇళ్లు కనిపించవు. ఒకవేళ ఎవరైనా దొంగతనానికి ప్రయత్నిస్తే వారు ఆ ఊరి సరిహద్దు దాటకముందే అంధులైపోతారని లేదా ఏదో ఒక ప్రమాదానికి గురవుతారని ఇక్కడ ఎన్నో కథలున్నాయి. విచిత్రమేంటంటే ఈ గ్రామంలో ఉన్న పోలీస్ స్టేషన్కు కూడా తలుపులుండవు, మరియు ఇక్కడి యూకో బ్యాంకుకు తలుపున్నా దానికి ఎప్పుడూ తాళం వెయ్యరు. ప్రస్తుతం ఈ గ్రామానికి రోజూ వేల సంఖ్యలో పర్యాటకులు వస్తుంటారు. ఇప్పటికీ కొత్తగా ఇళ్లు కట్టుకునేవారు కేవలం గుమ్మం మాత్రమే ఉంచుతారు కాని తలుపులు పెట్టరు. కొన్ని చోట్ల ప్రైవసీ కోసం కేవలం తెరలు మాత్రమే వాడుతుంటారు. దశాబ్దాలు గడుస్తున్నా, టెక్నాలజీ మారుతున్నా తమ దేవుడిపై ఉన్న నమ్మకం మాత్రం ఇక్కడ ఇసుమంతైనా తగ్గలేదు. ప్రపంచంలోనే అత్యంత సురక్షితమైన గ్రామంగా ఇది గుర్తింపు పొందింది. నమ్మకం ముందు భయం కూడా ఓడిపోతుందని చెప్పడానికి శనిసింగనాపూర్ ఒక నిదర్శనం. మీరెప్పుడైనా ఈ గ్రామానికి వెళ్లారా? కామెంట్ చేయండి. మ్యాప్లో లేని భారతీయ ప్రదేశాలు సిరీస్లో మన చివరి ఎపిసోడ్లో తమిళనాడులోని ఐరావతేశ్వర ఆలయంలో రాళ్లతో సంగీతం పలికే మెట్ల రహస్యాన్ని తెలుసుకుందాం.